హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి హాల్ పేపర్ అయితే తెప్పించామండి. కిచెన్ హాల్ పేపర్ అంటారు కదా, అదైతే తెప్పించాను. అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, మనం అన్బాక్సింగ్లో ఏ టైప్ తెప్పించాను ఏమిటి అనేది మీరు చూడొచ్చు. అన్బాక్సింగ్ వీడియో కూడా చేస్తున్నానండి. ఇలాగైతే మనకి పేపర్స్ అనేది వచ్చినవి. కిచెన్ వాల్ పేపర్స్ చాలామంది ట్రెండింగ్లో ఉంది, ఇప్పుడు బాగా నడుస్తుందండి. ఎక్కడ చూసినా కిచెన్లో వేసేది, బెడ్రూమ్లో వేసేది చాలా చూపిస్తూ ఉన్నారు కదా. సో నేను కూడా తెప్పించాను. ఎలా ఉంటుంది ఏమిటి అనేది మనం ఈరోజు మన వీడియో అదే చూద్దామండి. ఈ వీడియోలో నేను వేస్తాను, చూడండి. ఎలా వేసుకోవాలనేది కూడా చాలామందికి తెలియదు. ఎగ్జాంపుల్ నాకు కూడా తెలీదు. ఇక్కడ చూడండి, వేసి చూపిస్తాను. ఇలా మూడు రోల్స్ అయితే వచ్చినాయి. ఒక దాంట్లో 3 రోల్స్ వచ్చినాయండి. ఈ ప్రైజెస్ ఎంత అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ప్రైజ్ అయితే కనుక ఎంతకు తెప్పించాము ఏమిటి అనేది గురించి లాస్ట్లో అయితే చెప్తానండి. కంపల్సరీగా లాస్ట్ వరకు వీడియో చూసారంటే కనుక మీకు అర్థమైపోతుంది ఎంత ఏమిటి అనేది గురించి మీకు తెలుస్తుంది. చూసారా, కలర్ చాలా బాగుంది కదా, క్యూట్గా ఉందండి, భలే ఉంది. ప్రస్తుతానికి అయితే వాటర్ ప్రూఫ్ అనే ఉంది. చూడాలి, వేసి చూస్తేనే కదా మనకు తెలుస్తుంది. వేసాక మనకి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఎక్కడైనా ఇలాగే పైన అయితే కవర్ ప్యాకింగ్ ఇలా వచ్చింది. ఈ కవర్ ప్యాకింగ్ అనేది ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి. చూసారా, ఇలాగా కిచెన్లో అయితే మేము వేసేస్తున్నాము. ఇలాగా కిచెన్లో అయితే వేసేస్తున్నామండి. ఈ మూల నుంచి మనకి 3 రోల్స్ కలిపి ఎంత వచ్చినాయి అనేది లాస్ట్లో చెప్తాను, చూసేయండి పూర్తిగా. ఇలాగా స్టిక్కర్ ఒక మూల పట్టుకొని మీరు స్టిక్కర్ తీసేయండి. ఇలా తీసాక ఎక్కడైనా స్టిక్ అయిపోతుంది. సో అంటించకుండానే ఒక లైన్ చేసుకొని బార్డర్ కరెక్ట్గా పెట్టుకున్నాకే మనం అనేది చూసారు కదండి, కరెక్ట్గా పెట్టుకున్నాకే మనం ఎగ్జాక్ట్లీ ప్లేస్ అనేది చూసుకొని ఎగ్జాక్ట్లీ కొలతగా అన్నీ ముందే కొలుచుకొని అప్పుడు స్టిక్కీగా పెట్టుకొని అక్కడి నుంచి ఇలాగా మనం రబ్ చేస్తూ రావాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. మనం ఎగ్జాక్ట్లీ పెట్టకపోయామంటే కనుక అదేమవుతుందంటే మనకి స్టిక్కీగా అయిపోతుందండి. ఈ వాల్పేపర్ వేయడం కూడా చాలా తెలియాలి, లేదంటే అక్కడక్కడ బబుల్స్ లాగా కట్ట వచ్చేస్తుంది. అదేదన్నా మీరు గుడ్డగా క్లాత్ కానీ లేదా వెయిట్ ఉన్నది కానీ మడత పెట్టేసి మీరు ఇలాగా బరువు పెట్టినట్టు ఇలా ఇస్త్రీ చేసినట్టు చేస్తారంటే కనుక ముందుకు లాక్కోవాలండి. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి లాగారంటే కనుక వేసే సైడ్కి అది క్లారిటీగా మనకి అంటుకొని చాలా బాగుంటుంది. ఇక్కడ క్లాసిక్గా ఉంది కదండి. ఇప్పుడు మనం మార్బల్ వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి, సేమ్ టు సేమ్. ఆ క్లాసీ లుక్ అనేది చాలా బాగా వచ్చింది. మీకు చిన్న ఇక్కడ మూలలు ఉంటాయి కదా, అలాంటి ఇక్కడ కొంచెం కట్ చేసి మీరు స్టిక్ చేస్తారంటే కనుక స్టిక్ అయిపోతుంది. ఇక్కడ వేస్తున్నాము, పూర్తి వీడియో చూడండి. ఎవరికైనా కావాలంటే కనుక కింద లింక్ ఇస్తాను, చూసారంటే కనుక ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు. మన కిచెన్ గలీజ్గా ఉంటుంది, చాలా బాగోదు, బ్యాచిలర్స్ గట్రా యూజ్ చేసి వెళ్ళిపోయి ఉంటారు కదా, ఎక్కడైనా రెంట్గా ఉండే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూసారా, ఫస్ట్ అయితే ఇలాగా బ్లాక్గా ఉంది కదా మనకి, అంటే రాడు బ్లాక్గా ఉంది, అంతగా లుక్ లేదు. చాలామందికి కిచెన్లో బ్లాక్ ఉండటం ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఇలాంటిది మాకు ఇక్కడ కొంచెం తడి ఉందండి. కిచెన్ సైడ్ అనేది మాకు తేమ ఎక్కువగా ఉంది. దానివల్ల హెయిర్ డ్రై పెట్టేసి కొంచెం డ్రై చేసేసి అప్పుడే వేస్తున్నామండి. తడిగా ఉన్నట్లయితే కనుక మనకి తడి ఉన్నట్లయితే కనుక అంటుకోదండి. సో మనకి ఆరిపోయాకే, అంటే 1 డే ఫుల్ వాటర్ అనేది యూజ్ చేయకూడదు. అప్పుడే కదా మనకి బాగా గట్టిగా స్టిక్కీగా పట్టుకుంటుందండి. ఇంకొకటి కూడా తీసేసి సేమ్ అలాగే మళ్ళీ కూడా అలాగే వేసేయాలండి. ఇది ఈజీ ప్రాసెసింగే, కానీ తెలియాలండి. తెలియకుండా వేసామంటే కనుక అస్సలే మనకి రానే రాదు. ఎందుకంటే కొంచెం
లాన్ నుంచి మనకి లాగాలి కాబట్టి అంత గమ్మున రాదండి. ఎగ్జాక్ట్లీ కొలత చూసుకొని ఆ కొలతల ప్రకారంగానే మనం చూసారా ఇక్కడ కూడా దేవుడి దగ్గర అని మేము అక్కడి నుంచి ఇస్తున్నామండి. ఇక్కడ కూడా హెయిర్ డ్రై పెట్టాము. డ్రై చేసాకే ఇలా తీసినట్లయితే కనుక కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఈ క్లాసీ లుక్ రావాలంటే కనుక మనకి చాలా కష్టంగా అండి. ఇలాగే మార్బల్ వేయించుకోవాలన్నా లేదా ఏదైనా మనం ప్లైబోర్డ్ చేయించుకోవాలన్నా కూడా చాలా డబ్బులు అవుతాయి. ఈ విధంగా ఇలాగా ఒత్తుగా క్లాత్ తీసుకుని అలాగ మీరు ఒత్తారంటే కనుక అది ఎగ్జాక్ట్లీ మనకి బబుల్స్ లేకుండా స్టిక్కీ అయిపోతుంది. చూసారు కదా, మేమైతే ఈ హెయిర్ డ్రై పెట్టాం కానీ మీరు మామూలుగా వేసేసుకోవచ్చండి. మాకు కొంచెం గ్రౌండ్ ఫ్లోర్ మాది, సో నీళ్ళు అనేది వచ్చేసి తేమ బూసి వచ్చేస్తుందండి. సో దానికోసమే మేము తెప్పించాము. ఎందుకంటే అంతా తేమ అయిపోయి ఇల్లు కిచెన్ అంతా బూసుగా వచ్చేస్తుందండి. ఇల్లు పెద్దదే కానీ వాటర్ వచ్చేసి ఇంకా ఒకలా అనిపిస్తుంది. సో దానికోసమే మేమైతే ఇది కవరింగ్ ఉందండి, బాగుంది. వాటర్ ప్రూఫ్ అని వేసారు, చూడాలి. మనకి చెప్పినంత ఈజీ కాదు కదండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్.